నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ కాన్సెప్ట్ అయితే మనకు అందరు తెలిసింది అవి పొలిటికల్ బ్యాక్డ్రాప్ స్టోరీ అండ్ పొలిటీషియన్కి ఐఏఎస్ ఆఫీసర్కి జరుగుతున్న అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా నాకు బాగా నచ్చింది కాన్సెప్ట్. ముందు చెప్తాను, ఇక్కడ స్టార్టింగ్లో కాన్సెప్ట్ బాగా నచ్చింది, స్టోరీ బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ కీలకమైన విషయం ఏంటంటే ఈ శంకర్ గారిది కొంచెం మార్క్ అక్కడక్కడ కనిపించేసిపోయి లైక్ ప్రజలకు సంబంధించింది కానీ పొలిటీషియన్కి సంబంధించింది కానీ అతని మార్క్ అది అతని కంటెంట్. ఎందుకంటే మనం భారతీయుడిలా కానీ లేకపోతే నాయకుడు మూవీ ఉంది కదా, ఆ మూవీలో మనం చూసిందే. సో ఇక్కడ అదే మార్క్ అయితే ఉంది. అండ్ ఇక్కడ స్టోరీకి వచ్చేసరికి అయితే మాత్రము నాకు ఫస్ట్ రామ్ చరణ్ గారిది, సునీల్ గారిది యూనిక్ ఉంది బై. అండ్ రాజీవ్ కనకాల గారిది, శ్రీకాంత్ గారిది, బ్రహ్మానందం గారిది వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అనిపించలే బై. ఎస్జే సూర్యది కంపేర్ టు శనివారం కంటే ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది. యాక్చువల్లీ జెన్యూన్గా చెప్పుకోవాలంటే మన కొంతమంది మంచి మంచి యాక్టర్స్ ఎవరైతున్నారో మన జబర్దస్త్లో కనిపించే వాళ్ళందరూ కూడా ఈ మూవీలో కూడా కొంచెం చిన్న చిన్న రోల్స్ అయితే ప్లే చేసారు అనమాట. బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఐఏఎస్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి సంబంధించింది ఎట్లా ఉండాలో అది బాగా నచ్చింది అన్నమాట. కలెక్టర్కి సంబంధించింది ఇది నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ కలెక్టర్ బేసిస్ మీద పోయింటే బాగుండేది. కలెక్టర్ అని మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ అని మళ్ళీ పోలీస్ అని కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్లో మీకు ఫ్లాష్ బ్యాక్లు చూపించేస్తారు. అండ్ వాళ్ళు ఏమంటారు రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అవుతుంటుందో అది కీలకం అనిపిస్తుంది బై. ఆయన స్ట్రగుల్ నత్తి రావడం వల్ల ఎలా అయితే శ్రీకాంత్ ఇది మోసం చేస్తాడనే దాని మీద బాగా చూపించాను. అండ్ శ్రీకాంత్ గారిది క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. విలన్ కిందనే కన్సిడర్ చేసుకోవాలి. విలన్ రోల్ చాలా బాగా చేసిండు అనుకోవచ్చు. అండ్ సముద్రకాని గారిది కూడా కీ రోల్ అయితే ప్లే చేసారు. అంటే అంత కనిపించదు, ఉన్నారా అన్న కాడికే క్యారెక్టర్ అనిపించింది నాకైతే. కానీ అతనిది కూడా మంచి యాక్టింగ్ అయితే చేసారు అనుకోవచ్చు. అతని రోల్ పర్ఫెక్ట్ యాక్టింగ్ అయితే చేసి అతని రోల్కి అయితే న్యాయం చేసారు అనుకోవచ్చు. మంచి మంచి క్యారెక్టర్స్ అయితే ఉన్నారు భయ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఓవరాల్గా సినిమా ఓకే అనిపించింది. కమింగ్ టు డ్రాబ్యాక్స్ బై. సో డ్రాబ్యాక్స్ వచ్చేసరికి అయితే భయ్ నాకు కొంచెం లాజిక్ అనిపించలేదు. ఇట్లా వచ్చిండు, ఇట్లా తీసుకుండు, మళ్ళా అదని ఇదని కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడికి ఈవెన్ దో మూవీ ఫాస్ట్ ఫేజెస్ పోయినా కూడా కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ పోతుంది, హెవీ లోడ్గా ఇన్ఫర్మేషన్ పడడం వల్ల పబ్లిక్ జనాలకి ఏంటంటే కొంచెం సింప్లిఫైడ్గా చూస్తారు. నేను గమనించింది ఏంటంటే కావాలంటే మీరు పబ్లిక్ టాక్ కూడా చూసుకోండి. నేను ఇక్కడ కూర్చొని చెప్పడం కాకుండా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కూడా పబ్లిక్ టాక్ తీసుకొస్తాను. సో నా రివ్యూ కాకుండా కూడా పబ్లిక్ కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి పబ్లిక్ టాక్లో చూసుకుంటే చాలామంది కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది అనేసి అయితే అంటారు. సో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కానీ కొంచెం హెవీగా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అంటే లైక్ ఐఏఎస్ నుంచి మళ్ళీ అది మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అనేది. సో అది కొంచెం వెనక్కి ముంగడికి లాగా అయ్యేసరికి సింపుల్గా అనిపించలేదు, కొంచెం హడావిడిలాగా చేసినట్టుగా అనిపించింది. సో అది స్టోరీ వైజ్ కొంచెం వెనక్కి ముంగడికి అయిందంటే అదొకటే డ్రాబ్యాక్ బై నాకైతే. ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు. నేను కంటెంట్ ఇక్కడ కొంచెం వెనక్కి ముంగడు కావడం వల్ల మొత్తం మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకన్నా ఇంత తక్కువ రేటింగ్స్ ఎందుకు ఇస్తున్నావు అంటే బై ఇదే రీజన్ అనమాట బై. సెకండ్ హాఫ్లో హెవీ లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ సాంగ్స్లోనే వెళ్ళిపోవడం కానీ పైసలు ఇవ్వడం అనేసి, తర్వాత అక్కడ యానిమేషన్లో పైసలు ఇట్లా పోతున్నట్టు ఎస్జే దగ్గర ఉన్న పైసలు అన్ని యానిమేషన్లో తగ్గిపోతున్నట్టు చూపించడం కానీ పైసలు చూపించడం కానీ అది కొంచెం హెవీగా అయిపోయింది అనిపించింది. మళ్ళీ మన ఎలక్షన్ కమిషన్కి లాగా చూపించడము, పోలీస్ లాగా చూపించడం అది కొంచెం సెన్స్ అనిపించలేదు. జెన్యూన్ చెప్తాను, సెన్స్ అనిపించలేదు నాకు. లాజిక్ కొంచెం మిస్ అయింది అనిపించింది. అండ్ దాని తర్వాత సాంగ్స్ కూడా పెద్దగా ఎంగేజింగ్ అనిపించలేవు బై. ఒకటి ఏంటంటే స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, మచ్చ సాంగ్ ఒకటి. అండ్ జగన్ సాంగ్ ఉంది కానీ పెద్దగా అంత ఫీల్ అయితే ఉండదు బై, అదొకటి అనమాట. అండ్ సడన్గా రాత్రే సీఎంని చేసి వస్తున్నట్టు అది సెన్స్ అనిపించలేదు అనమాట. సో లాజిక్ కాలేదు. సో దానివల్ల నేను ఈ
మూవీకి ఇంత తక్కువ రేటింగ్స్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. సో మనకి మన అర్జున్ గారిది కూడా ఉంది పాతది, సో అదే మార్క్ అన్నగా. సో శంకర్ గారి మార్కు అన్ఎక్స్పెక్టెడ్ సీఎం లాగానే అయిపోయింది ఇది కూడా. సో అట్లా కొంచెం తగ్గియాల్సి వచ్చింది ఈ కారణాల వల్ల. యాక్టింగ్ గురించి కాదు కానీ స్టోరీ పరంగానే కొంచెం డ్రాబ్యాక్స్ వచ్చినాయి, అంతే ఇంకేం లేదు. సో ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ అన్నమాట భయ్. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు భయ్. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.